బ్రేకింగ్ న్యూస్ విశాఖలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన పత్రాలను సంపాదించింది బిగ్ టీవీ. స్టూడియో నిర్మాణం కోసం తీసుకున్న భూములను రియల్ ఎస్టేట్ వెంచర్ కింద మార్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు రామానాయుడు స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ బాబు. మధురవాడ సర్వే నంబర్ 397/P లో రామానాయుడు స్టూడియోలో భాగంగా ఉన్న 15 ఎకరాలను లేఅవుట్ క్రింద మార్చేందుకు అనుమతి పొందారు ఆయన. దీనికి సంబంధించిన పత్రాలను బిగ్ టీవీ సంపాదించింది. సినీ పరిశ్రమ ప్రోత్సాహానికి ఉపాధి కల్పన కోసం సురేష్ ప్రొడక్షన్స్ కు భూమి కేటాయించింది అప్పటి ప్రభుత్వం. అయితే విశాఖలో 34.44 ఎకరాల భూమిని కేటాయిస్తూ 2003లో జీవోను జారీ చేసింది. ఎకరాకు 5 లక్షల చొప్పున అతి తక్కువ ధరకు భూమి కేటాయించింది ప్రభుత్వం. ఈ భూమిని జనవరి 5, 2010న రిజిస్ట్రేషన్ చేయించుకుంది సురేష్ ప్రొడక్షన్స్. ఇప్పుడు అదే భూమిని కమర్షియల్ గా మార్చే ప్రయత్నం జరిగింది. ఇందులోని 15 ఎకరాల్లో భారీ విల్లాస్ ను నిర్మించి అమ్మాలి అనేది సురేష్ బాబు ప్లాన్ గా కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, ప్రభుత్వం ఇచ్చిన భూమిలో లేఅవుట్స్ వేసేసి విల్లాస్ కోసం ప్లాన్ చేశారు సురేష్ బాబు అన్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా దీనిపైన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైతే ప్రభుత్వం అంటే స్టూడియో డెవలప్మెంట్స్ కావచ్చు, అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్స్ కావచ్చు, దాని ద్వారా ఒక ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఇచ్చిన ఏదైతే ఒక అతి తక్కువ ధరకు భూములు ఉన్నాయో వీటిని కొంత భాగం ఉపయోగించిన తర్వాత మిగిలిన వాటిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చే ఏదైతే చర్యలు ఉన్నాయో దీనిపైన ప్రభుత్వం ఇప్పటికే సురేష్ బాబుకి నోటీసులు జారీ చేసి దీంట్లోన 17వ తేదీకి అంటే ఒక 2 రోజుల్లో దీనిపైన సమగ్రమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని కానీ సంతృప్తి చెందకపోతే ఏదైతే విశాఖపట్నం మధురవాడలో రామానాయుడు స్టూడియోకి ఇచ్చిన భూముల్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. టోటల్గా మనం ఈ భూములకు సంబంధించి చూసుకుంటే 2023లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలోన రామానాయుడికి విశాఖపట్నం మధురవాడలోన ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే రామానాయుడు స్టూడియో అంటే ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ డెవలప్మెంట్ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావచ్చు, దాని ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం అనేక ఫిల్మ్ నిర్మాతలు ఇటువంటి వాళ్ళకి ప్రోత్సహించేలా భాగంగా 2003లో ప్రభుత్వం దీనిపైన చంద్రబాబు నాయుడు సీఎంగా అప్పుడు రామానాయుడు సురేష్ ఫిల్మ్ ప్రొడక్షన్ సంబంధించిన ఆయన ఉన్నారు కాబట్టి దానికి ఆయనకు భూములు కేటాయింపు అనేది చేసింది. అంటే దాదాపుగా 34.44 ఎకరాలు మధురవాడలోన ఈ భూములు కేటాయింపు చేసింది. అంటే చేసిన తర్వాత దీన్ని 2010లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా వచ్చిన తర్వాత దీనిపైన ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. అంటే 2003లో దీనికి సంబంధించిన ఒక జీవో రిలీజ్ అయితే ఆ తర్వాత 1 ఇయర్లోనే ప్రభుత్వం మారటం, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా రావటం, 2010లో దీనికి సంబంధించి ఈ భూములకు సంబంధించి 34 ఎకరాల 44 సెంట్లకు సంబంధించిన భూమిని రామానాయుడికి సంబంధించిన దీన్ని టోటల్గా స్టూడియోకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేశారు. చేసిన తర్వాత అప్పట్లో దీంట్లో కొన్ని స్టూడియోలు నిర్మాణం చేశారు, కొంత కార్యకలాపాలు జరుగుతున్నాయి. జరిగిన తర్వాత అందులో కేవలం 15.17 ఎకరాలు మాత్రం అప్పటి నుంచి ఖాళీగా ఉండిపోయింది. ఈ భూమిని ఎటువంటి ఉపయోగానికి చేయకుండా మిగిల్చి ఉంచారు. అయితే ఒక్కసారిగా అంటే 2023లో దీనికి సంబంధించి అంటే రామానాయుడు మరణానంతరం ఆయన కుమారుడు సురేష్ బాబు దీనికి అధిపతిగా ఉన్నారు కాబట్టి ఆయన ఒక దరఖాస్తుని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక దరఖాస్తుని చేసుకున్నారు. ఎందుకంటే మిగిలిపోయిన 15.17 ఎకరాల భూమిని తాను రియల్ ఎస్టేట్గా ఇతర వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం కోసం అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన 2023లోన ఫిబ్రవరి నెలలోన ఆయన దీనికోసం దరఖాస్తు చేసుకున్నారు. అంటే దాదాపుగా ఫిబ్రవరి 24న ఆయన దరఖాస్తు చేసుకుంటే కేవలం 6 రోజుల వ్యవధిలోనే దీనికి సంబంధించిన జీవీఎంసీ అప్పటి కమిషనర్గా ఉన్న రాజాబాబు దీనికి అనుమతులు జారీ చేశారు. కేవలం 6 డేస్లో దీన్ని వ్యాపార కార్యకలాపాల కోసం ఈ 15.17 ఎకరాల భూమిని ఖచ్చితంగా మీరు వ్యాపార కార్యకలాపాలకు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అనే దానికోసం ఈ అనుమతులు అయితే జారీ చేశారు. అంటే దీనికి సంబంధించి మార్చి 2న అంటే ఫిబ్రవరి 24, 23న దీనికి సంబంధించి అప్లికేషన్ పెడితే కేవలం 6 రోజుల్లో మార్చి 2వ తేదీన దీనికి సంబంధించి జగన్ అప్పటికి సీఎంగా ఉన్నారనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన సీఎంగా ఉన్న ఆ సమయంలో దీనికి సంబంధించిన అనుమతుల్ని ఇస్తూ ఒక ఆదేశాలు జారీ చేశారు.
దీన్ని అంటే కేవలం ఒక సినీ పరిశ్రమని అభివృద్ధి చేయడం కోసం, దాని ద్వారా ఉపాధి అవకాశాలు, దానికి అనుబంధ ఇండస్ట్రీలు అభివృద్ధి చెందడం కోసం చాలా ప్రభుత్వాలు అంటే హైదరాబాద్ కావచ్చు, లేకపోతే చెన్నై కావచ్చు, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, దీనికి సంబంధించిన అనేక సమగ్రమైన ఇలాంటి ప్రోత్సహించడం కోసం ఇచ్చిన భూముల్ని ఈ విధంగా రియల్ ఎస్టేట్గా మార్చుకోవడం కోసం ఇందులో ఒక ప్రణాళిక కనిపించింది. ఇప్పుడు ప్రభుత్వం అంటే 2023లో ఏదైతే చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన అంకురార్పణ చేశారో ఒక జీవో ఇచ్చి, ఇప్పుడు 2025లోన మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ఒక కూటమిగా వచ్చిన ప్రభుత్వం దీనికి సంబంధించిన నోటీసులను అయితే జారీ చేసింది. అంటే ఈ నోటీసుల్ని ఇచ్చిన తర్వాత అంటే ఏప్రిల్ 8న అంటే ఈ నెల 8వ తేదీన ఇందుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో సమాధానం చెప్పాలంటే మరో 2 రోజుల్లో 17వ తేదీన సాయంత్రం 5 గంటలకు దీనిపైన ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. సమాధానం చెప్పకపోతే దానిపైన ప్రభుత్వం సంతృప్తి చెందాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు రియల్ ఎస్టేట్గా దీనికి అనుమతులు కోరారు? కేవలం ఒక ప్రోత్సాహకంగా ఇచ్చిందని ఫిలిం డెవలప్మెంట్ కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, అభివృద్ధి కోసం ఇచ్చిన భూములు ఈ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఎందుకు చేయాల్సిన దానిపైన ఒక సమగ్రంగా సమాధానం చెప్పకపోతే ఈ భూముల్ని మరో 2 రోజుల్లో స్వాధీనం చేసుకుంటామనేది ప్రభుత్వ ఆదేశాల సారాంశం. జస్ట్ వారం వ్యవధిలోనే మొత్తం అనుమతులు కూడా గత ప్రభుత్వంలో ఇటు జీవీఎంసీ కమిషనర్ ఇచ్చేశారు. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే దాని పరంగా కూడా ఇటు రాజాబాబుని కూడా పిలిపించి మాట్లాడి లేకపోతే ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది అనుకోవాలా మనం? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కేవలం అంటే ఫిబ్రవరి 24, 23, 2023 సంవత్సరం ఫిబ్రవరి 24న ఒక దరఖాస్తు చేసుకుంటే మేము మిగిలిన ఏదైతే 15.17 ఎకరాల భూమి అనేది దాన్ని మేము ఏదైతే ఇతర వ్యాపార కార్యకలాపాలకు కావచ్చు, రియల్ ఎస్టేట్కి కావచ్చు, వెంచర్లకు కావచ్చు మేము ఉపయోగించుకుంటామని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి అప్పటి కమిషనర్గా ఉన్న రాజాబాబుకి అప్లికేషన్ పెడితే కేవలం మార్చి 2వ తేదీ కేవలం 6 రోజుల వ్యవధిలోనే దీనికి సంబంధించిన అనుమతులు ఇచ్చారంటే కేవలం ఒక రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసం ఒక పకడ్బందీ వ్యూహంగానే ఒక 6 రోజులు ఎక్కడ కూడా ఏ క్లియరెన్స్ కూడా అనుమతులు ఉండవు. అటువంటిది కేవలం 6 రోజుల్లో వీళ్ళు దాదాపు 15 ఎకరాలకు పైగా భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చుకోవడానికి అనుమతి ఇచ్చారంటే దీంట్లో ఒక కుట్రకోణం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఆ రోజున అంటే 2003 చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండడం కావచ్చు, లేదంటే 2010లోన వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు, కేవలం ఆ జీవోల సారాంశంలోనే కేవలం ఒక ఎకరాన్ని అంటే ఈ 34.44 ఎకరాలని కేవలం 15 లక్షల అంటే దాదాపుగా మనకి ఒక 30 లక్షల రూపాయలకి సంబంధించి ఇప్పుడుంటే అంటే దాదాపు ఈ 34 ఎకరాల్లోన కేవలం 5,20,000 మాత్రమే ఎకరా భూమిని అంటే మధురవాడ విశాఖపట్నం పూర్తిగా గ్రేటర్ సిటీగా ఉంది. ఇందులోన ఒక ఎకరాన్ని కేవలం ఆ రోజుల్లోనే 5,20,000 రూపాయలకు వాళ్ళు ఈ 34 ఎకరాలని కేటాయించారు. అంటే టోటల్గా ఇప్పుడు మార్కెట్ రేట్ మనం చూసుకుంటే దాదాపుగా మనకి ఇప్పుడు మార్కెట్ రేట్ కనిపిస్తున్న దాంట్లో 20 నుంచి 30 కోట్ల రూపాయలు మనకి మధురవాడలో ఒక రేటు కనిపిస్తుంది. ఎకరా రేటు 20 నుంచి మనకి దాదాపుగా 30 కోట్ల రూపాయలు కనిపిస్తుంది. ఆ రోజున కేవలం లక్షల్లో తీసుకున్న 5,20,000 తీసుకున్న భూమి ఈరోజు దాదాపుగా 30 కోట్లు పలుకుతుంది ఎకరా. అంటే ఈ విధంగా వెంచర్లు వేయడం ద్వారా ఒక వెంచర్ ఎకరాలను ఒక వెంచర్ వేస్తే దాదాపు 100 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే ఇప్పుడు మిగిలిన వీళ్ళకి 15.17 ఎకరాల్లో వీళ్ళు నిజంగా వెంచర్లు వేసి చేస్తే ఎకరాకు 100 కోట్ల చొప్పున ఆదాయం తీసుకొస్తే దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఆదాయం చేసే ఒక అతిపెద్ద కుట్రకోణంగా మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇప్పటికే ప్రభుత్వం బ్రేక్ చేసింది. అంటే ముందుగా దీనిపైన పీతల మూర్తి యాదవ్ కావచ్చు, ఆ రోజున జనసేన నాయకుడిగా ఉన్న పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణ దీనిపైన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో దీనిపైన చర్చ జరిగింది. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత గంటా శ్రీనివాసరావు కావచ్చు, లేకపోతే వెలగపూడి రామకృష్ణ కావచ్చు, వీళ్ళంతా అసెంబ్లీలో ఒక తీవ్రమైన చర్చ చేసిన తర్వాత అసెంబ్లీలో జరిగిన చర్చ సారాంశం నేపథ్యంలోనే దీనిపైన అక్కడ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపైన మరో 2 రోజుల్లో సురేష్ బాబు దీనిపైన ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు దీన్ని రియల్ ఎస్టేట్గా మార్చాలనుకుంటున్నారు, ప్రభుత్వ నిబంధనలు ఎందుకు మీరు తొంగలో తొక్కి దీన్ని రియల్ ఎస్టేట్గా మార్చాలనుకుంటున్నారు, దానిపైన ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. దానిపైన సంతృప్తిగానే చెందకపోతే దాదాపు మిగిలిన 15 ఎకరాలను ప్రభుత్వం ఖచ్చితంగా స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే గణేష్, దీనికి సంబంధించి ఇటు సురేష్ బాబు తరపు నుండి ఎటువంటి వాదన వచ్చే అవకాశం ఉంది అనుకోవాలి మనం? అంటే ఇందులో వాదనలోన ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన దాదాపుగా ఇందులో మేనేజింగ్ డైరెక్టర్గా సురేష్ ప్రొడక్షన్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్గా రామానాయుడు మరణానంతరం ఆయనే ఉంటున్నారు. అందుకే దగ్గుబాటి సురేష్ బాబు దీనికి సంబంధించి ఆయన స్వయంగా ఒక అప్లికేషన్ అనేది మనకి పెట్టినట్టుగా 2023లోనే ఆయన దరఖాస్తు ఫిబ్రవరి 24 దరఖాస్తు చేసినట్లుగా ఆయనే దరఖాస్తు చేసినట్లుగా కనిపిస్తుంది. వారం రోజుల్లో ఆయనకే అనుమతుల్ని ఏదైతే జీవీఎంసీ కమిషనర్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. అందుకని ఇందులో
ఆయన రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ అవసరాలకు స్వయంగా ఇతర వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం కోసమని ఆయనే దరఖాస్తు చేసుకున్నట్టు దానిపై అనుమతి వచ్చింది కాబట్టి ఇందులో మరో వాదన చేయడానికి అవకాశం లేదు. అంటే బిహైండ్ ది స్క్రీన్ అంటే నిజంగా సురేష్ బాబు దీన్ని అప్లికేషన్ పెట్టడంలో బిహైండ్ ది స్క్రీన్ ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే ఆయన ఒత్తిడి ఏదైనా ఉందా, లేకపోతే చాలా వరకు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మనం చూసిన దాఖలాల్లోన అనేక భూములు వెనక రాజకీయ నాయకుల హస్తం ఉంది, బడా నేతల హస్తం ఉంది. వాళ్ళంతా ముందు ఉన్న వాళ్ళని ఎవరో ఒకరిని ఇలాంటి ప్రభుత్వ భూములు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం చౌకధరగా ఇచ్చిన భూములు కావచ్చు, వీటిని ముందు చూపించి తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, వాళ్ళ అవసరాలకు కావచ్చు ఉపయోగించుకున్న అనేక దాఖలాలు కనిపించినాయి. అలాగే సురేష్ బాబు వెనక ఎవరైనా పొలిటికల్ లీడర్లు ఉన్నారా లేదనేది ప్రభుత్వ విషయంలో తేలాల్సిన అవసరం ఉంది. ఏదైనా ముందుగా ప్రాథమికంగా మాత్రం సురేష్ బాబు దీనికి అప్లికేషన్ చేశారు, ఆయన దీనికి అనుమతులు పొందారు. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన పూర్తి బాధ్యత సురేష్ బాబు పైనే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.